పిన్ని. చెప్పమ్మా వీణ, ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు? మా మావయ్య గారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి పిన్ని. ఏంటో చెప్పమ్మా. వేద పరిస్థితి ఇలా మారడానికి కారణం ఎవరో కాదు పిన్ని, ఆ లోక్నాథే. అవును పిన్ని, లోక్నాథ్కున్న డబ్బు పిచ్చి వల్లే వేదకి లాంటి దుస్థితి వచ్చింది. వేద గురించి పట్టించుకోకుండా, తన క్షేమం గురించి ఏమాత్రం ఆలోచించకుండా మూర్ఖత్వంతో తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఇంట్లో ఇన్ని అనర్థాలకు కారణమయ్యాడు పిన్ని ఆ లోక్నాథ్. వేద విషయంలో మా అత్తయ్య మీద నింద వేయడమే కాకుండా కుంకుమ పువ్వు తెచ్చిచ్చిన మా బావ కార్తిక్ ని కూడా అనుమానించి కన్ను కొడుకను కూడా చూడకుండా జైల్లో వేయించి కొట్టించాడు. నా తండ్రి నాకు దూరం అవడానికి కారణం కూడా ఆ నీచుడే పిన్ని. ఇప్పుడు నాకు దొరికిన ఆధారాలతో నా భర్త రిషిని జైల్లో వేయించాను. ఇక మిగిలింది ఆ లోక్నాథే. త్వరలోనే సాక్ష్యం సంపాదించి లోక్నాథ్ కూడా జైలుకు పంపించి నా పగ తీర్చుకుంటాను. తప్పకుండా నీ పగ చల్లారాలని, నీ కన్న తండ్రిని చంపిన వాళ్లకి ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీణా. నీ భర్తాని కూడా చూడకుండా లోపల వేయించావంటే ఇక ఎంతో కాలం బయట ఉండలేడు వీణా. ఇంత సాహసం చేసిన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్ పిన్ని. వేద విషయంలో కూడా మీ పేరు మీదున్న కంపెనీలను తను లాక్కోవాలని చూసే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఏమైనా ప్లాన్ చేశాడేమో అని అనిపిస్తుంది పిన్ని. చేసినా చేసుంటాడు వీణా, అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అతని కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయో నాకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఇంట్లో వస్తున్న సమస్యలన్నింటికి కారణం కూడా ఆ దుర్మార్గుడే అని నేను ఊహించగలను. ఊహ కాదు పిన్ని, నిజం. ఎందుకంటే తప్పు చేశారన్న ఆరోపణలు వస్తే ఎవరైనా ఏం చేస్తారు పిన్ని? తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటారు. కానీ లోక్నాథ్ ఏం చేస్తున్నాడో తెలుసా? తన మీద చేసిన ఆరోపణలు అబద్ధమని ప్రూవ్ చేయాల్సింది పోయి రివర్స్ లో అలా అన్నందుకు నన్ను టార్గెట్ చేస్తున్నాడు. అలా టార్గెట్ చేశాక మనిషిని అష్టదిగ్బంధనం చేసినట్టుగా అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ అంతు చూస్తాడు. అయినా సరే నేనేమాత్రం భయపడిన పిన్ని. ఒంటరిదాన్నైనా ధైర్యంగా ఎదురెళ్ళి నిలబడతాను. నువ్వు ఒంటరిదానివి కాదు వీణా, నీకు తోడుగా అండగా నేనుంటాను. లోక్నాథ్ విషయంలో నేను నీకు సపోర్టుగా ఉంటాను. అలాగే వేద విషయంలో నువ్వు నాకు సపోర్టుగా ఉండు. అయ్యో పిన్ని, అది మీరు ప్రత్యేకించి అడగాల చెప్పండి. మీరు నాకు పిన్నైతే వేద ఎవరు? నా సిస్టర్. ఇద్దరం రక్తం పంచుకు పుట్టలేదు అంతే. నా సిస్టర్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని మీరు వదిలేసినా నేను మాత్రం అంత తేలిగ్గా వదలను. వేద విషయంలో నువ్వు చేస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ వీణా. అయ్యో లేదు పిన్ని, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లోక్నాథ్ విషయంలో నాకు అండగా ఉంటానని చెప్పారు. థ్యాంక్స్ పిన్ని. ఇందాక ఆ భాగ్యం పిన్నిని కొట్టి మంచి పని చేశారు పిన్ని. మా అత్తయ్య మీద కక్షతో కావాలనే శ్రీబాబుకి కోపం తెప్పించే పనులు ఒకవైపు చేస్తూ వేదకి కడుపు పోయేలా కుట్ర చేసిందేమో అన్నది నా డౌట్ పిన్ని. చేసినా చేసుంటుంది వీణా. అత్తయ్య శ్రీబావని సొంత కొడుకులా చూసుకుంది. కానీ ఆ భాగ్యం పిన్ని చేసిన పనులకి శ్రీబావకి పార్వతత్తయ్య మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. బావ అత్తయ్యని అనుమానించి అవమానించేలా చేసింది. చేసినా చేసుంటుంది వీణా. అన్నా చెల్లెళ్ళకి కావాల్సింది ఎదుటి వాళ్ల మొహంలో ఏడుపు. దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. అలాగని సాక్ష్యాలు లేనిదే భాగ్యాన్ని దోషి అనలేము. సాక్ష్యాలు సంపాదించాక అప్పుడు వాళ్ళ భర్తం పడదాం. తప్పకుండా పిన్ని. ఇప్పుడు లోక్నాథ్ని అష్టదిగ్బంధనం చేశాను. దాంతో ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటున్నాడు. పిన్ని, తొందరలోనే మా నాన్నని చంపిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అలాగే వేదకి హెల్త్ సెట్ అయి 12 బిడ్డకి జన్మనిస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటాం. నీ నోటి చల్ల వల్ల అలా జరిగితే చాలమ్మా. ఇక నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు.
రాజేశ్వరి గారు, ఎంతసేపు అయింది మీరొచ్చి? టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటాను. మీ ఆయన్నివ్వమను. ఆయన నా కూతురికి విషం ఇచ్చినట్టుగానే నాకు కూడా కొంచెం విషాన్ని కాఫీలో కలిపి ఇవ్వమను. అవేం మాటలు రాజేశ్వరి గారు? రాజేశ్వరి, నువ్వు ఈ ఇంటి వియ్యపురాలివి, వేద ఇంటి కోడలు. నీకు విషయం ఎందుకు ఇస్తాం? నువ్వు వేదకు ఆరోగ్యం సరిగా లేదన్న బాధలో ఏదో మాట్లాడుతున్నావు. నా కూతురు పిచ్చిదానిలాగా అవడానికి కారణం నువ్వు. ఇంతకు ముందే వేద అలా అవడానికి కారణం నేను కాదు అని చెప్పాను కదా. మళ్ళీ నా వల్లే వేద ఆరోగ్యం పాడైందని నిందలేస్తావేంటి? ఎస్, నువ్వే. ఈ ఇంటి పెద్దగా ఈ ఇంట్లో ఎవరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారని చూసుకోవాల్సింది నువ్వే కదా. ఆ బాధ్యత నీకు తప్ప ఇంట్లో ఇంకెవరుకుంటుంది? నీ కొడుకు కోడలు గడప దాటి వెళ్ళినంత మాత్రాన వాళ్ళని వదిలేస్తావా? కోడలికి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పెద్దగా చర్చించి పరిష్కారం చూపాలి కానీ మౌనంగా ఎందుకున్నావు? కొడుకు వేరే కాపురం పెడతానని ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఏ కన్న తండ్రి కూడా చూస్తూ ఊరుకోడు రాజేశ్వరి. నేను కూడా ఆపాలనే ప్రయత్నించాను, కానీ శ్రీ నా మాట వినకుండా వేదం తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీని అనడానికి కూడా ఏమీ లేదు. అప్పుడున్న పరిస్థితి అలాంటిది. పరిస్థితులంటే పార్వతి శ్రీ విషయంలో ఉద్దేశపూర్వకంగా ద్వేషంతో ప్రవర్తించిందని పార్వతి వేదకి కుంకుమ పువ్వుల విషం కలిపి వేద తాగేలా చేసి తన కడుపు పోయేలాగా చేసిందన్న నిందలు వేశారు. కానీ అది నిజం కాదు. పార్వతి అమాయకురాలు. అదంతా చేసింది నువ్వే లోకనాథ్. రాజేశ్వరి, నువ్వు ఎక్కడో ఉండి ఎవరి మాటలో విని నన్నిలా దోషిని చేసి మాట్లాడడం తప్పు. తప్పుడు పని చేసిన వాళ్ళని తప్పుడు పని చేశారు అనకుండా గొప్ప పని చేశావని బిరుదేమైనా ఇవ్వమంటావా? ఎస్, నేను ఇలాగే మాట్లాడతాను. బయటకు వెళ్ళి ఇదే మాట చెప్తాను. ఏ, నా కూతురు అలా అయిందన్న బాధని నేనొక్కదాన్నే భరించాలా? ఇంటి పరువు బజార్లో పడితే ఆ బాధ నొప్పి నీకు తెలియాలి. నా కూతురికి పిల్లలంటే ప్రాణం లోకనాథ్. ఇప్పుడు తన కడుపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ పుట్టినా ఆ బిడ్డ బతుకుతుందో లేదో అన్న భయంతో ఉంది. తన దగ్గరున్న బొమ్మనే తన కూతురిగా చూసుకుంటూ ఆ బొమ్మ తనకు పుట్టిందన్న భ్రమలో బ్రతుకుతోంది. అలాంటి దారుణమైన దుస్థితికి నా కూతుర్ని తీసుకొచ్చావు కదా లోకనాథ్. ఈ ఇంట్లో మహారాణిలాగా ఉంటుందనుకున్న నా కూతురు ఇప్పుడు పిచ్చిదానిలాగా తయారైంది. నా కూతురికి నయం కాకపోయినా ఇంకేదైనా జరిగినా ఈ ఇంట్లో ఏ ఒక్కరిని వదలను. అందరి సంగతి తేలుస్తాను. రాజేశ్వరి గారు, అనవసరంగా ఆయన్ని దోషం చెయ్యొద్దు. ఆయనకి పెద్ద కొడుకన్నా పెద్ద కోడలన్నా రెండు కళ్ళు. వాళ్ళని ప్రాణంగా ఇష్టపడతారు. అలాంటి మనిషి వేదకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటారు? ఈ ఇంట్లోనే ఇంకెవరైనా చేసుంటారు. అదెవరో తప్పకుండా తేలుతుంది. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టాల్సిన గత్యంతరం ఏంటి పార్వతి? నాకు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన నా కూతురు ఈయన గారి ఇంటికొచ్చి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తోంది. నా ప్రాణం ఎంతగా చచ్చిపోతుందో ఈయనకేమైనా తెలుసా?
అమెరికాలో ఉన్న ఆయన గారి కూతురికి అక్కడ ఇలా జరిగితే ఈయన గారి రెస్పాన్స్ ఇలాగే ఉంటుందా పార్వతి? నువ్వు తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే అమాయకురాలివి నువ్వు. నీకు ఈ మహానుభావుడు గురించి ఏమీ తెలీదు. లోక్నాథ్ ఇంట్లో నిన్నొక ఆట బొమ్మను చేసి ఆడిస్తున్నాడు. నీకు ఇంకో విషయం తెలుసా పార్వతి? రిషి జైలుకు వెళ్ళడానికి కూడా ఏ పెద్ద మనిషి కారణమై ఉంటాడు. స్టాప్ ఇట్ రాజేశ్వరి. సైలెంట్గా ఉన్నాను కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నా కొడుకుని జైలుకు పంపుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నీ గురించి ఒక్క మాట అంటేనే ఇంతలా బాధపడుతున్నావే. మరి నా కూతురు ఒక బొమ్మను చూసి తన బిడ్డను కొని ఆ భ్రమలోనే ఆ బొమ్మకు అన్నం తినిపిస్తుంది, బట్టలు వేస్తుంది, లాలి పాడుతుంది, పడుకోబెడుతుంది. అలా ఎందుకు చేస్తుందో తెలుసా లోక్నాథ్? నువ్వు చేసిన తప్పులు, లెక్కలేనన్ని పాపాలు అన్నీ కలిసి నా కూతురికి తగిలాయి. అందుకే నా బిడ్డ అలా అయింది. ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా సరే తను అలాగే ఉంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీకు కూడా ఈ తల్లి ఉసురు తప్పకుండా తగులుతుంది లోకనాథ్. చూస్తూ ఉండు. నువ్వు కలలో కూడా ఊహించని హీనమైన స్థితికి దిగజారిపోతావు. ఇదే నా శాపం. దేవుడా, ఏంటి స్వామి, నా కూతురికి ఇలాంటి శిక్ష వేసావేంటి? తనేం పాపం చేసిందని తనకి పుట్టపోయే బిడ్డని అష్ట కష్టాలు పాలు చేశావు. నా బిడ్డ అమాయకురాలు స్వామి. కనీసం నీకు కూడా నా బిడ్డ మీద కనికరం లేకుండా పోయింది. అంత పాపం నా బిడ్డ ఏం చేసింది స్వామి? మీరేమీ బాధపడకండి. వేద అత్తయ్యకి తొందరలోనే అంతా బాగవుతుంది. అత్తయ్య కోరుకున్నట్టే తప్పకుండా పాపే పుడుతుంది. మీరు ఆడొక్కండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు రాజేశ్వరి గారు. మోక్ష చెప్పినట్టుగా తప్పకుండా వేద తొందరలోనే బాగవుతుంది, పాప కూడా పుడుతుంది. మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తారు, అందరితో సంతోషంగా కలుస్తుంటారు. నా మాట విని మీరేం దిగులు పెట్టుకోకండి. ఇదేంటి లేడీ సెంటిమెంట్ డ్రామా ఎక్కువైపోయింది? రాజేశ్వరిని ఎలా అయినా సరే మేనేజ్ చేసి నా మీద బ్యాడ్ ఒపీనియన్ రాకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. చూడు రాజేశ్వరి, వేద పరిస్థితిని చూసి తల్లిగా నువ్వు ఎంత మనోవేదన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఆ వేదనే ఇప్పుడు నిన్ను నా మీద కోప్పడేలా చేసింది. ఆ కోపమే నీతో శాపనార్థాలు పెట్టించింది. కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఈ సింపతి డ్రామాలు వద్దు లోకనాథ్. నీదంతా కపట ప్రేమ. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. నీ మాట వెనకున్న మర్మమేంటో నేను పసిగట్టగలను. రాజేశ్వరి గారు, ఇక చాలు. ఆయన్నేమీ అనకండి. చచ్చిన పాముని ఇంకా చావగొట్టాలని చూడకండి. వదలను పార్వతి. నేను పడ్డ బాధలకి పదింతలు బాధపడేలా చేస్తాను. తను చేసిన తప్పేంటో ఈ జన్మంతో ప్రత్యక్షణం గుర్తుండేలా చేస్తాను. అపార్థం చేసుకుని అన్యాయంగా నా మీద అభాండాలు వేస్తుంటే నేనెంత నలిగిపోతున్నాను తెలుసా? నా కుటుంబం బాగుండాలని, నా బిడ్డలకి ఏ కష్టం రాకుండా ఆనందంగా తమ పిల్ల పాపలతో కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను తప్ప వాళ్ల కాపురాలు పాడైపోవాలని, వాళ్ళు ప్రతి క్షణం ఏడుస్తుంటే చూడాలని ఎలా కోరుకుంటాను? ఆ వీణ తన పగ తీర్చుకోవడం కోసం నా కొడుకుని చెయ్యని నేరానికి జైల్లో పెట్టించింది.
నన్ను కూడా ఏదో ఒక విధంగా జైలుకి పంపించి చెప్పకూడు తినిపించాలని చూస్తుంది. అసలు ఆ వీణ వల్లే ఈ ఇంటికి దుస్థితి వచ్చింది. కేవలం నా సరస్వతి తనకి సపోర్ట్ చేయడం వల్లే తన ఆటలు సాగుతున్నాయి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు గతంలో నువ్వు చేసిన అకృత్యాలన్నీ ఇలా ఒకేసారి చుట్టుముట్టాయి లోకనాథ్. చేసిన కర్మల నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. వాటి ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సిందే. ఇప్పుడు నువ్వు అదే అనుభవిస్తున్నావు. పెద్దలు చేసిన మంచే తమ బిడ్డల్ని కాపాడుతుంది అంటారు. అలాగే మనం చేసిన పాపాలు మన బిడ్డల జీవితాల్ని ప్రభావితం చేస్తాయనడానికి ఇప్పుడు నీ విషయమే సాక్ష్యం. ఈ క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాను. జరగబోయేదేంటో ఎదుర్కోవడానికి, దాని ప్రతిఫలం అందుకోవడానికి సిద్ధంగా ఉండు. వేద అత్తని చూడాలనిపిస్తుంది. నేను కూడా మీతో రావచ్చా? తప్పకుండా రా మోక్ష. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏమని పిలవాలి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఇప్పుడే వెళ్ళిన హోంవర్క్ బుక్స్ తీసుకొని వస్తాను. ఒక 2 minutes వెయిట్ చేయి ఫ్రెండ్. ఓకే. వేదకి కడుపు పోగొట్టాల్సిన అవసరం ఇంట్లో ఎవరికుంది? పార్వతి వేదను ఒక కూతురులా చూస్తుంది తప్ప కోడలిగా చూసే రకం కాదు. కాబట్టి వేదకి చెడు చేయాలన్న ఆలోచన తనకి రాదు. లోకనాథ్ చేసుంటాడా, లేదంటే భాగ్యం ఏదైనా చేసుంటుందా? ఒకవేళ భాగ్యం చేసుంటే ఏం ఆశించి చేసుంటుంది? వీళ్ళెవ్వరూ కాకుండా వేదకి ఇంకెవరైనా శత్రువులున్నారా? ఏం జరిగి ఉంటుంది అసలు? ఫ్రెండ్, లెట్స్ గో. కమ్. దరిద్రం కాకపోతే నేను ఆ వేణుతో కాంప్రమైజ్ అవటం ఏంటి? ఆ మాట చెప్పడానికి కొంచెమైనా ఎస్ఐగడికి బుద్ధి ఉన్నారుగా. నేనేంటి దాన్ని కేసు వాపస్ తీసుకోమని బతిలాడటం ఏంటి? నాన్ సెన్స్. చెప్పండి లాయర్ గారు. సార్, అర్జెంటుగా టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. ఏమైంది లాయర్ గారు? ముందు టీవీ ఆన్ చేయండి సార్, మీకే తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ లోక్నాథ్ గారి రెండో కోడలు వీణ తన సొంత భర్త అయిన రిషి మీద కేసు వేసి అరెస్టు చేయించింది.
లాయర్ గారు, ఈ న్యూస్ మీడియా వరకు ఎలా వెళ్ళింది? పాత కేసు అవ్వడం వల్ల ఇది మీడియా దాకా వెళ్ళిపోయింది సార్. పోలీసులు ఇప్పుడు ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. 10 మందికి తెలిసాక ఈ కేసులో రిజల్ట్ రాబట్టకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సో రిషిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదిలిపెట్టారు సార్. ఇది మీడియాతో ఆగదు సార్. ఈ న్యూస్ కోర్టు వరకు వెళ్తుంది. చెప్పమాలిని, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? వీణ రిషి మీద కేసు పెట్టి జైల్లో ఉండేలా చేసింది కదా. ఆ విషయమై వీణతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే ఫోన్ బిజీ వస్తోంది. అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్, నాకెందుకు చెప్పు. నేను కాల్ చేసింది మీ సరస్వతి అమ్మగారి ఫోటో పెట్టమని అడగడానికి. ఓకే, ఇప్పుడే సెండ్ చేస్తాను.